నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 18,000 అంటే దగ్గర 18,000 పీసీ బిల్డ్ అయితే చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఇక్కడ 18,800 అయినట్టు కాస్ట్. ఒకసారి పీసీ బిల్డ్ అయితే చెక్ చేయండి, తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే AMD వాళ్ళది Ryzen 3 3200G ప్రాసెసర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి. ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 5,300 ఉంది ఆన్లైన్లో. అంటే ఈ వీడియో చూపించే లింక్స్ అన్నీ కూడా అమెజాన్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాయి. అక్కడ కూడా వాళ్ళకి అమెజాన్ నుంచి ఎందుకు చూపిస్తున్నాం అంటే మెయిన్ రీజన్ ఏంటంటే అమెజాన్ ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని వెబ్సైట్స్ యాక్సెస్ కాబట్టి అమెజాన్ ఈజీగా ఉంటుంది కాబట్టి అమెజాన్ వెబ్సైట్ నుంచి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా, అంత ఇంకేం లేదు. అండ్ ఈ పార్ట్స్ మీరు పేపర్లో రాసుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇవే అని కాదు, కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ప్రైస్ 5,300 ఉంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అంటాను. 4 కోర్ 4 థ్రెడ్స్తో పాటు వస్తుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. మీ డే టు డే టాస్క్లకి, బేసిక్ వర్క్కి, ఈవెన్ స్లైట్గా చిన్న ఎడిటింగ్ వర్క్కి 2-3 లేయర్ల ఫోటోషాప్ వర్క్ కూడా రన్ అవుతాయి. కొన్ని గేమ్స్, పాత గేమ్స్ ఉంటాయి కదా, అవి రన్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ టైటిల్ గేమ్స్ కూడా అవన్నీ కూడా రన్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ అఫీషియల్ AMD వాళ్ళ వెబ్సైట్ నుంచి స్పెసిఫికేషన్ చూపిస్తాను. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి Windows 11, Windows 10 అండ్ ఆల్సో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డ్రైవర్స్ కూడా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది 3000 సిరీస్ ప్రాసెసర్ అన్నమాట. కోడ్ నేమ్ వచ్చేసి పికాసో, 4 కోర్ 4 థ్రెడ్స్ కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ స్లైట్గా తక్కువ అనిపిస్తాయి, కానీ ఈజీగా రన్ అయిపోతుంది. డిజిటల్ టాస్క్లకు అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.6 GHz ఉంది, 4 GHzకి మ్యాక్స్ బూస్ట్ అవుతుంది. ఇక్కడ ఓవరాల్ క్యాచ్ ఫైల్ చూసుకుంటే 6 MB క్యాచ్ ఫైల్ వస్తుంది, 64 Watts పవర్ కన్జంప్షన్, 12 nm FinFET టెక్నాలజీ. అండ్ ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ డేట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం 2019 ఉంది. అన్న ఎప్పుడు 5-6 సంవత్సరాల క్రితంది కదన్నా అంటే ఇదన్నా జర నయం. మన వాళ్ళైతే డైరెక్ట్ ఇంటెల్ వాళ్ళు 3rd జనరేషన్వి, 4th జనరేషన్వి, 6th జనరేషన్వి పీసీ బిల్స్ కూడా చేస్తారు. దానికంటే ఇది ఇంకా వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ అంట. ఇక్కడ మంచి విషయం ఏంటంటే బ్రేత్ స్టెల్త్ అవుతుందో బాక్స్లోనే మీకు కూలర్ కూడా వచ్చేస్తుంది. సో ఈ బాక్స్లోనే సపరేట్గా ఒక కూలర్ కూడా వస్తుంది, దాంతో మీరు కూలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వన్స్ అగైన్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Windows 11 ఉంది, Windows 10 ఉంది, RHL ఉంది, Ubuntu Linux అవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ PCI 3.0 ఉంది. సో ఆ టైంకి పర్లేదు. DDR4 ఉంది, డ్యూయల్ ఛానల్ మెమరీ ఉంది, 2933 ఉంది అన్నమాట. సో పర్లేదు. అండ్ రేడియన్ వేగా 8 గ్రాఫిక్స్తో పాటు వస్తుంది, 8 కోర్ కౌంట్స్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ 1250 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. కంపాటబుల్ మదర్ బోర్డ్ ఏదైనా ఉన్నా అంటే చేస్తుంది. MSI వాళ్ళది B450M Pro Max మదర్ బోర్డ్ అన్నమాట. సో ఇక్కడ మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ మీరు గమనిస్తే 4,597 రూపాయలు. అంటే సింపుల్ చెప్పి 4,600 ఉంది. స్పెషాలిటీ ఏందన్నా అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏం లేదు కానీ జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది, జర మంచి చిప్సెట్తో పాటు వస్తుంది. ఇక్కడ 2 ర్యామ్ స్లాట్లు వస్తాయి. నార్మల్గా ఏంటంటే BCS వచ్చేసరికి 4 ర్యామ్ స్లాట్ వస్తాయి, కానీ ఇక్కడ 2 ర్యామ్ స్లాట్లు అయితే వస్తున్నాయి. ఈ ప్రాసెసర్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అనుకోవచ్చు. డీసెంట్ మదర్ బోర్డ్ అనమాట. ఇక పోర్ట్స్ అవన్నీ గురించి బేసిక్గా నార్మల్గా అన్ని డిస్ప్లే పోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ DVI పోర్ట్స్ వస్తున్నాయి, VGA పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్స్ అవన్నీ కూడా నార్మల్గానే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు సపోర్టెడే అనేసి. ఇక్కడ AMD వాళ్ళు 3rd జనరేషన్ Athlon 2nd జనరేషన్వి సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే కన్ఫర్మ్ అయితే చేసిరు అన్నమాట. సో ర్యామ్ ఏది తీసుకోవాలంటే నేనైతే డైరెక్ట్ స్ట్రిక్ట్గా 16 GB ర్యామ్ తీసుకోండి. తర్వాత ఇంకొక ఫ్యూచర్లో మళ్ళీ ఇంకోసారి అప్డేట్ చేసుకున్నప్పుడు ఇంకొక 16 GB తీసుకొని టోటల్గా 32 GB అవుతుంది. మీ డే టు డే టాస్క్లకు, వర్క్లకు అన్నిటికి కూడా సరిపోతామన్నమాట. సో 3,347 రూపాయలు ఉంది. 8 GB ర్యామ్ వేరియంట్ తీసుకోవచ్చు. సో 8 GB అయితే మీకు 2,100 వస్తుంది అన్నమాట. సో దానికంటే 16 GB తీసుకోండి, తర్వాత ఫ్యూచర్లో ఇంకో 16 వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బేసిక్ ఈ స్పోర్ట్స్ టైటిల్స్ అన్నీ కూడా గేమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు తక్కువ ర్యామ్ మాత్రమే మరి ఘోరంగా తీసుకుంటున్నాయి. ఒక్కొక్కటి ఈ స్పోర్ట్స్ టైటిల్ మినిమం 10 GB ర్యామ్ అయితే తీసుకుంటున్నాయి కాబట్టి 16 GB రికమెండ్ చేస్తున్నారు. లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలన్నా, ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలన్నా సరే 16 GB మినిమమ్, 32 GB అయితే రికమెండెడ్ కిందకి వచ్చేసింది. స్టోరేజ్ చూసుకుంటే మాత్రము ఈ EVMది M.2 తీసుకుని ఇక్కడ నా దగ్గర 128 GB వేరియంట్ ఉంది. స్టిల్ నేను యూజ్ చేస్తున్నా. ఐ థింక్ 2
2.5 years అయిపోయింది. బాగానే వర్క్ చేస్తుంది, ఏమి ఇష్యూస్ అయితే రాలేదు. ఇక్కడ 512 GB వేరియంట్ తీసుకున్న ₹2,440 వస్తుంది అన్నమాట. అంటే 2,500కి వస్తుంది. ఇక్కడ మీకు 128 GB వేరియంట్ ఇది అనమాట బై. అండ్ 128 GB వేరియంట్ తక్కువ వస్తుంది, 800కి వస్తుంది. కానీ 250 GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. కానీ 512 GB తీసుకుని ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే బై మీకు డే టు డే టాస్క్లకి సాఫ్ట్వేర్స్కి అవన్నిటికి కూడా కావాలి కాబట్టి, అండ్ ఈజీగా ఏమైనా గేమ్స్ ఆడుకోవాలన్నా సరే కొంచెం స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓఎస్కి దగ్గర సాఫ్ట్వేర్లకు ఓఎస్లకు అన్నిటికీ కూడా మీకు ఒక 40 to 80 GB పోయినా సరే కూడా మీకు మిగతా వాటికి స్పేస్ ఉంటుంది. సో 512 GBలో మీకు 512 రాదు. దగ్గర మీకు 480 ఏమో వస్తుంది. 480లో 80 GB ఓఎస్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతే మిగతాది 400 GB ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. అక్కడ మీ పర్సనల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వెళ్ళిపోగా 100 GB వెళ్ళిపోగా ఇంకా మీ 300 GB ఏమి ఉంటుంది గేమ్స్కి మిగతా వాటికి అన్నమాట. సో అట్లా 512 GB తీసుకున్నా మీరు స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే బై పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై కన్జ్యూస్ లెక్క ఏం చేయలేదు. యాన్స్ ఈ స్పోర్ట్స్ ఇది VS450L అనమాట, నార్ మాడ్యులర్. ఇక్కడ ఇది ఈ పవర్ సప్లై తీసుకుంటే 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది అనమాట. అందుకే తీసుకున్నాను, బాగుంది. అండ్ ఇక్కడ 120 minute ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళ ఆంపియర్స్ ఎంత ఉన్నాయి, ఎంత వోల్టేజ్ ఇస్తుంది అనేసి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మోస్ట్లీ ఎక్కడైతే తలక నొప్పి అయితే మీకు ఏమైతే ఉండదు అనమాట. ప్రైస్ ₹1668 ఉంది. 450 watts L మాడ్యూల్ సప్లై మన గేమింగ్ పర్పస్కి బాగుంటుంది. సో ఇక్కడ మన కాంబినేషన్స్ కూడా చూపిస్తారు బై. సో అది కూడా కాంబోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాబినెట్ బై లాస్ట్లో క్యాబినెట్ చూసుకుంటే మాత్రము మీరు షాక్ అయితే అవుతారు. ఎందుకంటే ఇక్కడ బేసిక్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి తీసుకున్నా బై. కొంచెం అట్లీస్ట్ లుక్ వైజ్ అనేది జర బాగుండాలనేసి అయితేనేమో టెంపర్ గ్లాస్, అక్రిలిక్ గ్లాస్ లాంటి క్యాబినెట్ తీసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇది అక్రిలిక్ గ్లాస్ అనమాట. అండ్ ₹1499 అంటే ₹1,500 క్యాబినెట్. జెబ్రానిక్స్ వాళ్ళది జర బాగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ ఫ్లో కూడా ఉంది సైడ్స్లో. టాప్లో చూసుకుంటే మీకు USB పోర్ట్స్, పవర్ బటన్, రీసెట్ బటన్, USB 3.0, USB 2.0 రెండు పోర్ట్స్ ఉన్నాయి. ఆడియో జాక్, హెడ్ ఫోన్ జాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లోపల చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అని ఉంది. కింద SSD కానీ లేకపోతే హార్డ్ డిస్క్ కింద పెట్టుకోవచ్చు అని, ఇక్కడ మదర్ బోర్డ్ పెట్టుకోవచ్చు, CPU కూలర్ అవన్నీ కూడా అయితే మన వాళ్ళు బాగానే మెన్షన్ చేసారు. అండ్ ఇక్కడ ఎయిర్ ఫ్లోది ఇక్కడ చూసుకోవచ్చు. ఐ థింక్ ఇక్కడ ఫ్రంట్లో మనము ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ ఫ్యాన్స్ పెట్టుకొని ఎయిర్ ఫ్లో వస్తుంది, ఇక్కడ నుంచి గాలి వస్తుంది, లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. గాలి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా, దీని నుంచి గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో డీసెంట్గా ఉంది పోయి, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో AMDది కొంచెం పాతగా అనిపించింది. కానీ బేసిక్ వర్క్లకి, స్టూడెంట్స్కి, కోడింగ్కి అండ్ బడ్జెట్లో ఎవరైతే సిస్టమ్ కావాలన్న వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ అన్నమాట. సో మొత్తం కలిపి ఎంత అయిందన్న, కాస్ట్ ఎంత అయిందన్న అంటే పోయి ఇక్కడ కాస్ట్ చూసుకోవచ్చు ₹18,857 అయింది. సో ఇక్కడ ఇంకొక టెక్నిక్ యూజ్ చేయొచ్చు నేను. ఇక్కడ ర్యామ్ తగ్గించేస్తే మీకు ఇక్కడ 17,500 అట్లా వస్తుంది. సో 500 అట్లా డిస్కౌంట్ వస్తుంది. అండ్ లేకపోతే ఇంకా నార్మల్ క్యాబినెట్ తీసుకుంటే కూడా మీకు ఒక ₹500 డిస్కౌంట్ వస్తుంది. సో అట్లా చూసుకున్నా 18,000 అవుతుంది. సో ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ వచ్చేసరికి పోయి ముందే చెప్తున్నా, ఈ ప్రైస్ చేంజ్ కావచ్చు. ఎందుకంటే కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ నేను అమెజాన్ నుంచి చూపిస్తున్నా కాబట్టి ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు, కాబట్టి ఈ ప్రైస్ ఉండకపోవచ్చు. అండ్ ప్రస్తుతానికి నేను రికార్డ్ చేసడానికి అయితే 18,000కి వచ్చిందన్నమాట ఈ PC బిల్. తీసుకోవచ్చారంటే పోయి తీసుకోవచ్చు, మీ డే టు డే టాస్క్లకి, వర్క్లకి, కోడింగ్కి, ఎడిటింగ్కి అన్నిటికీ సరిపోతుంది. కానీ ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది అంటే, ఎక్కడ స్లో అవుతుంది అంటే కూడా నేను చెప్తున్నా, పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మెన్షన్ చేసి కాబట్టి 4 core 4 threads వస్తుంది. ఇక్కడ హైపర్ థ్రెడింగ్ లేదు. నార్మల్గా ఏంటంటే 4 core 8 threads వస్తుంది. ఇక్కడ 4 core 4 threads వస్తుంది. కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ ఏంటంటే విండోస్ లెవెల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, OS ఆప్టిమైజేషన్ కానీ, లేకపోతే TPM సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉందన్నమాట. సో ఇది ప్రాసెసర్ ఉంటే గట్లా మీరు విండోస్ లెవెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ప్రూఫ్ అన్న అంటే కాదు,
బడ్జెట్ ఉన్న వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ అనమాట. సో ఎవరైతే తక్కువలో కావాలి, ఒక పీసీ కావాలి, డే టు డే టాస్క్లకు వర్క్లకు కావాలంటే చేసుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు అంటే ఆడుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ టైటిల్స్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు. మంచి మదర్ బోర్డ్తో పాటు ఎంఎస్ఐ వాళ్ళ మదర్ బోర్డ్ ఉంది. 16 GB ర్యామ్ అయితే నేను పక్కా రికమెండ్ చేస్తున్నాను. లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకో. 16 GB ఉంటాయి. ఇట్లా మంచి స్టోరేజ్ డివైస్ కూడా వస్తుంది అనమాట. మంచి పవర్ సప్లై, డీసెంట్ పవర్ సప్లై అనమాట. అండ్ కూలింగ్ కోసం అండ్ లుక్ కోసం పోయి జెబ్రానిక్స్ వాళ్ళ క్యాబినెట్ తీసుకున్న పోయి. సో ఇది ఇంకా బాగుంటుంది కాబట్టి వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ అనమాట. 18,850 రూపాయలు. అండ్ ఏమైనా కాస్ట్ కటింగ్ చేసుకోవాలంటే మీరు కాంపోనెంట్స్ కొంచెం తగ్గించుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఆఫ్లైన్లో మీరు పర్చేస్ చేసుకుంటే మీరు బార్గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఒక 500 తగ్గియనా 200 తగ్గియనా మీరు బార్గెయిన్ చేసుకోవచ్చు. అక్కడ మీకు వాల్యూ వస్తుంది. 18,000 లోపల వస్తుంది. ఆఫ్లైన్లో అయితే ఇట్లా ఇవే కాంపోనెంట్ తీసుకొని. అండ్ క్యాబినెట్ అయితే మీకు ఇంకా ఆఫ్లైన్ ఇంకా తక్కువ దొరికిపోతుంది. అది కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించింది పీసీ బిల్డ్? మీ ఒపీనియన్స్ ఏంటంటే మీ డౌట్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్-ఇన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్గా 18,000 అంటే 18,000 రాలేదు, 18,800 వచ్చింది. కరెక్ట్ ఆ పాయింట్ అయితే. కానీ ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎస్ఎస్డి ఏదైతే ఉందో ఎస్ఎస్డి తక్కువ చేసుకున్నా, లేకపోతే ర్యామ్ తక్కువ చేసుకున్నా, 8 GB ర్యామ్ తీసుకున్నా, లేకపోతే ఇట్లా 256 GB ఎస్ఎస్డి తీసుకున్నా కూడా మీకు ఇక్కడ ఇంకా కాస్ట్ తగ్గుతుంది. అంటే అక్కడ ఒక 500 ఇక్కడ ఒక 500 తగ్గుతుంది. సో దగ్గర మీకు 17,000 18,000 లోపల వస్తుంది అనమాట. ఇది ఆన్లైన్ అమెజాన్ ఉన్న ప్రైస్. ఆఫ్లైన్ మీకు ఇంకా తక్కువకు రావచ్చు అనమాట. అండ్ ఈ పీసీ బిల్ ఎలా అనిపించింది, మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.